సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాలని శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి డిమాండ్ చేసింది. స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద జరిగిన ధర్నాలో రాష్ట్ర దళిత మహాసభ అధ్యక్షుడు పి బెంచ్మ్యాన్ పాల్గొన్నారు. ఇక ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం అంబేద్కర్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ధర్నాను కొనసాగించారు. ఇక వర్గీకరణ వ్యతిరేకిస్తున్న 58 ఉపకులాల వారు ఈ ధర్నాలో పాల్గొనడం హర్షణీయమని బెంచ్మ్యాన్ తెలిపారు. ఇక రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీ మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సౌకర్యాలను కల్పించి అండగా నిలవాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దళితుల జీవితాల్లో వెలుగులు చూడలేదని, ఏ ప్రభుత్వ హయాంలో కూడా దళితులకు న్యాయం జరగలేదని ఆరోపించారు. దేశంలో జరుగుతున్నటువంటి ఈ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మేము శ్రీకాకుళం జిల్లాలను కూడా అన్ని దళిత సంఘాలు కలిసి ఈ తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ పోరాటం చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల ఐక్యతను దెబ్బతీయడానికే ఈ తీర్పు అనేది ఇవ్వటం జరిగింది. అందుచేతనే భారతదేశంలో కోట్లాదిగా అంటరాని ప్రజలందరూ కూడా పేదరికంలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఐక్యతను దెబ్బతీసే కుట్ర అనేది ఈ తీర్పులో ఉంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి 40 ఎస్సీ ఎస్టీ మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర ముఖ్య సలహాదారులు గౌరవాధ్యక్షుడు. మిత్రులారా, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీడియా మిత్రులందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చి భారతదేశంలో దళితుల పరిస్థితులు ఏంటో మీరు ప్రతినిత్యము రాస్తూనే ఉన్నారు. పాలక వర్గాలు ఏ పార్టీ కానివ్వండి, ఇన్ని సంవత్సరాల్లో దళితుల అభివృద్ధి చెందిందంత, మాకు వచ్చినటువంటి బడ్జెట్లో మా కోటా ఎంత, మాకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మా తాలూకు డెవలప్మెంట్ ఏంటి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అయినప్పటికీ మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు జరుగుంటే తీర్పులు అఖలాగా ఉండేవి. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటే